నమస్తే నేను రోజా, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న వల్లభనేని, నిన్న పోసాని ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు కలకలం రేపుతున్నాయి. దేవుడు అంతా చూస్తున్నాడని జగన్ చెప్తుంటే అసలు కథ వేరే ఉందంటున్నారు కూటమి లీడర్లు. దీంతో అంతా లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే నడుస్తోందా? తమ్ముళ్లు వేటాడి వెంటాడుతున్నారా? లిస్టులో శ్రీరెడ్డి, ఆర్జీవి, కొడాలి ఉన్నారా? త్వరలో మరికొందరి అరెస్టులు తప్పవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెడ్ బుక్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ఏపీలో రాజకీయాల పరిస్థితి. నాడు జగన్మోహన్ రెడ్డి దన్ను చూసుకుని రెచ్చిపోయిన నేతలకు కూటమి సర్కార్ మంట పుట్టిస్తోంది. నాడు అధినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు రెచ్చిపోయిన నేతలకు ఇప్పుడు దబిడి దిబిడే అన్నట్టుగా పరిణామాలు సాగుతున్నాయి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు నేతలు చంద్రబాబులా ఆచితూచి వ్యవహరించే అవకాశం లేదు. అందుకే నాడు రెచ్చిపోయిన వారికి వార్నింగ్ బెల్స్ మోగించేందుకు కూటమి సర్కారు డిసైడ్ అయింది. ఇప్పటికే వల్లభనేని వంశీ కటకటాల పాలయ్యాడు. లాజిక్లు పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అరెస్టు వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని స్పష్టమవుతోంది. పోసానిని అరెస్ట్ చేయాలని జనసేనాని ఒత్తిడి చేశారట. వైసీపీ ప్రభుత్వంలో పోసాని, ఆర్జీవి, శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో తిట్టారు. చంద్రబాబు, నారా లోకేష్లను తిట్టిన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో కూడా పగలు, ప్రతీకారాల విషయంలో చంద్రబాబుది వేచి చూసే ధోరణి. కానీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆ మాటలను మర్చిపోలేదని తాజా అరెస్టుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ సీఎం అయ్యాక పోసానికి ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంతకుముందు ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ చంద్రబాబును తిట్టాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకొచ్చి మాట్లాడటం రివాజుగా మారింది. నాడు మాట్లాడిన మాటలు నేడు అరెస్టులకు దారితీశాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్స్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో నమోదైన కేసు విషయంలో పోసానిని అరెస్ట్ చేసినప్పటికీ ఆయనపై శ్రీకాకుళం, మన్యం, కడప, బాపట్ల, చిత్తూరు పిఎస్లోనూ కేసులు నమోదయ్యాయి. మరోవైపు పోసాని అరెస్టుపై మండిపడ్డారు జగన్. పోసాని భార్య కుసుమలతతో ఆయన ఫోన్లో మాట్లాడారు. దేవుడు అంతా చూస్తున్నారని, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు జగన్. న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మరి ఈ రెడ్ బుక్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది? ఈ విషయంపైనే ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం అండి శివప్రసాద్ గారు. నమస్తే. అలాగే మనతో జాయిన్ అయ్యారు రఫీ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి రఫీ గారు. నమస్తే. అండ్ శేషు గారు, విశ్లేషకులు. నమస్కారం శేషు గారు. రైట్, ముందుగా శివప్రసాద్ గారితో మొదలు పెడతాం. శివప్రసాద్ గారు, అంటే ఎందుకు ఈ రకమైనటువంటి అరెస్టులకి దారి తీస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు అనుకుంటున్నారు? మొన్నటి వరకు అధికారం శాశ్వతం అనుకున్నటువంటి వైసీపీ లీడర్లు అధినేత మెప్పు కోసము లక్ష్మణ రేఖను సైతం దాటుకొని కొంత ఓవర్ బోర్డు వెళ్లి చేసినటువంటి కామెంట్స్ ఫలితమే ఇవాల్టి ఈ అరెస్ట్లో అని అనుకుంటున్నారా ఏంటి? రైట్, వెల్కమ్ బ్యాక్ శివప్రసాద్ గారు. ఇప్పుడు క్లియర్ గా ఉందండి నా వాయిస్? నేను మాట్లాడేది క్లియర్ గా ఉందా? యా, అప్పుడప్పుడు సిగ్నల్ వీక్ అవుతోంది. ఎస్ శివప్రసాద్ గారు, యా చెప్పండి. మొట్టమొదట మీరు మాట్లాడిన విధానంలోనే నేను కొద్దిగా తప్పును పడతా ఉన్నానమ్మా, ఏమనుకోవద్దు. మాట్లాడినారు మీరు? ఏ విషయంలో, ఒక్క నిమిషం, ఏ విషయంలో ఈ అరెస్టులు జరిగాయి అనేది మరి మీ ఉద్దేశం చెప్పండి. అంటే మీరు చెప్పిన దానికి చెప్తానమ్మా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్సును రంజింపజేసే దాని కోసం లక్ష్యారేఖ దాటి వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు మాట్లాడినారు కాబట్టి నాడు మాట్లాడిన మాటలకు నేడు శిక్ష అనుభవిస్తున్నారు అనే పద్ధతిలో మీరు మాట్లాడిన విధానాన్ని నేను తప్పుపడతా ఉన్నా. ఎందుకంటే కదా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మినహాయిస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఈ మూడు పార్టీలు పరస్పరం ఒకరు మాట్లాడుకోవడము, దిశించుకోవడము, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడము, లక్షల రేఖ దాటి అందరూ మాట్లాడినారు. కాబట్టి మేము ఒక్కరిమే మాట్లాడినామని చెప్పి మమ్మల్ని ఎత్తి చూపడం అనేది న్యాయం కాదు.
ఆ మాటకు వస్తే కన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినారు. Hmm. పవన్ కళ్యాణ్ గారు కాళ్ళకు ఉండాల్సిన చెప్పులను చేతులకు తీసుకొని బహిరంగ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 151 మందిని చెప్పుతో కొడతా నా కొడుకులని చెప్పి మాట్లాడితే అందులో నేను కూడా ఒక నిండా ఎమ్మెల్యే. మరి నాకు ఏ పాపము ఏ కర్మ తెలియనప్పుడు, నేను ఏమీ మాట్లాడినప్పుడు, వాళ్ళని గౌరవంగా మాట్లాడేటప్పుడు నన్ను కూడా చెప్పుతో కొడతా అని చెప్పి ఆయన మాట్లాడిన సంబోధన చాలా నిరుత్సాహకరమైంది. చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు 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 అని. రాళ్లతో కొట్టి చంపమన్నాడు, తుపాకులతో కాల్చి చంపమన్నాడు, 420 అన్నాడు, లేకపోతే దొంగ అన్నాడు, ఫ్యాక్షనిస్ట్ అన్నాడు, పందికొక్కులు అన్నారు, ఆడింగలోడు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడినారు. అందరూ లోకేష్ మాట్లాడినాడు, రెడ్ బుక్ చూపించి మాట్లాడినాడు. ఎవరు మాట్లాడలే మమ్మల్ని? వీళ్ళు మాట్లాడినారు, వాళ్ళు మాట్లాడినారు. మీరు మాట్లాడాల్సింది మీడియా వాళ్ళు ఏం మాట్లాడాలంటే, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు హద్దులు మీరి మాట్లాడుతున్నారు, గౌరవానికి భంగం కలిగే విధంగా, భావితరాల యొక్క భవిష్యత్తుకు భంగం కలిగించే విధంగా వాళ్ళు జిగుప్సాకరంగా అనుకునేటట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ పద్ధతిని మానుకోవాలా? లేదు, మీరు చెప్పినట్టు నాడు మాట్లాడిన దానికి నేడు శిక్షలు అని మీరు అనుకుంటే, మరి నేడు మాట్లాడిన దానికి రేపు శిక్షలు ఉండవమ్మా? నేను శివప్రసాద్ గారు, మీరు ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంది ఏంటి అంటే, ఇక్కడ డిబేట్ ను నేను మీతో స్టార్ట్ చేశాను కాబట్టి ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు. సేమ్ క్వశ్చన్ ఇట్ అప్లైస్ టు ఆల్ పార్టీస్ ఆల్సో. నేను వాళ్ళని కూడా అడుగుతాను. మీరు తొందరపడి మీరు అన్నారు, ఎస్ అదే క్వశ్చన్ వాళ్ళని కూడా అడుగుతారు. మాట్లాడిన దానికి శిక్షలు అయితేనమ్మా ఈనాడు వారు మాట్లాడిన దానికి కూడా శిక్షలు అవుతుంది. ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే కదా, స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను ఒక చిన్న నేను పెద్ద ఎమ్మెల్యే, పెద్ద లీడర్ను, రాష్ట్ర స్థాయికి సంబంధించిన నాయకుడు నేను కాదమ్మా, చిన్నోడిని. ఏదో మా కడప జిల్లాకు సంబంధించినంత వరకు నా నియోజకవర్గం అంటే సర్వసాధారణమైనటువంటి ఒక ప్రజానాయకుడిని. నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తాను 2 విషయాలు. ఒకటి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంతో కలిసి చేస్తా ఉండే కక్ష సాధింపు చర్యలు, హింసాత్మక చర్యలు, మనసును బాధించే చర్యలు, ప్రయోజనాన్ని ప్రజలకు చేసే పనులను చేయకుండా ఉండే విధానము, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉండే విధానము, అభివృద్ధి చేయకుండా ఉండే విధానం, వీటిని గాలి కుదిలేసి వ్యక్తిగతమైనటువంటి కక్షతో హింసను ప్రేరేపించే విధంగా వారి ఇగోను సాటిస్ఫై చేసుకునే దానికి చేసే విధానం ఏమైతే ఉందో ఇది మంచిది కాదు. ఆ పార్టీకి నష్టం జరుగుతుంది. రాబోయే భవిష్యత్ కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి టిట్ ఫర్ టాట్ చేస్తారు. ఎందుకంటే గన శిక్షించడానికి, రాజకీయ పార్టీలను శిక్షించడానికి ఈనాడు ప్రజల చేతుల్లో అధికారం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అధికారం వస్తుంది. మమ్మల్నైనా, వాళ్ళనైనా, మరొకరినైనా. మేము తప్పు చేసినామనుకో, 2014లో 19 వరకు చంద్రబాబు నాయుడు తప్పు చేసినాడని వారిని శిక్షించినారు. 19 నుంచి 24 వరకు మేము తప్పు చేసినామని మమ్మల్ని శిక్షించినారు. 24 నుంచి 29 వరకు కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేస్తే, ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు చేస్తే తప్పనిసరిగా వారిని కూడా వారు శిక్షిస్తారు. ఎందుకంటే కన్నా శిక్షించడానికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. భారతంలో శ్రీకృష్ణుడు కూడా మహాసంగ్రామాన్ని, కురుక్షేత్ర సంగ్రామాన్ని ఒక తేదీ నాడు నిర్ణయించినాడు. ఆ తేదీ వరకు పాండవులు అన్ని కష్టాలు భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కష్టాలు భరించేటప్పుడే మనిషి తన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసుకుంటాడు. ధైర్యాన్ని, ఓర్పును, సాహసాన్ని, లౌక్యాన్ని, కష్టాన్ని భరించే తత్వాన్ని, లొంగుబాటుతనం లేకుండా ఉండే తత్వాన్ని అలవర్చుకోగలిగినప్పుడే వాడు గొప్పవాడుగా చరిత్రలో మిగిలిపోతాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా ఏంటంటే కదా, వారు కక్ష సాధిస్తున్నారు, మేము భరించాలా. మేము భరించే నేతృత్వంలో కొంత నిజాయితీగా ఉండడము, ధైర్యంగా ఉండడము, సాహసంగా ఉండడము, చట్ట ప్రకారం ఎదుర్కోవడం చెయ్యాలా. ఒకసారి కృష్ణమూర్తి చేసిన విషయంలో వారు చేసినది 111 అది అట్రాక్ట్ కాదమ్మా. నేను లాయర్లతో మాట్లాడినాను, అందరితో మాట్లాడినాను, ఆర్టికల్స్ అన్ని చదివినాను. అవి ఎప్పుడు పదే 2-3 కేసులు ఉండి వాళ్ళు క్లియర్ కట్ గా వాళ్ళు చెడ్డ పనులు చేస్తా, రౌడీజం చేస్తా, లేకుంటే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఆస్తులకు సంబంధించి వేరే నేరాలు చేస్తా ఉండే వాళ్ళ మీద ఉపయోగించాలని చెప్పి ఈ మధ్య కాలంలో 6 నెలల క్రితం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మిస్యూజ్ చేసుకుంటూ వారి కక్ష సాధింపు చర్యల భాగంగా ఉపయోగించుకుంటారండి. పోసాని కృష్ణమూర్తి విషయంలో కూడా చాలా స్పీడ్ గా బెయిల్ వస్తుంది. ఎందుకంటే మన ఈ మధ్యన హైకోర్టులో కూడా ఒక జడ్జి గారు దీని మీద ఎలాబొరేటెడ్ గా ఆర్డర్ ఇచ్చినారు. సుప్రీంకోర్టులో క్లియర్ కట్ ఆర్డర్స్ లేకపోయినప్పటికీ మన హైకోర్టులో అయితే ఆర్డర్స్ ఉన్నాయి. ఇది వర్తించదు. పోసాని కృష్ణమూర్తికి కూడా వాళ్ళకు బెయిల్ వస్తుంది. కేవలం పోసాని కృష్ణమూర్తిని బాధించాలా, మమ్మల్ని మాట్లాడినాడు కాబట్టి ఆయన మీద ఏదో పంతం సాధించాలని చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదమ్మా. ఈ కేసులు వర్తించవు. ఎందుకంటే ఆయన మీద ఏం 2-3 కేసులు గతంలో ఉండే దాఖలాలు కూడా లేవు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమూర్తి గారు కూడా ఒక మాట చెప్పాలమ్మా. నేను ఒక నిజాయితీ అయిన మాట చెప్పాలి ఆయనకు. ఎప్పుడైనా జీవితంలో మనిషి ఎవరైనా సరే మనసును సంపుకొని, ఇది బాగా చెప్తాను రాష్ట్రంలో ఉండే ప్రజలకు, మనసును సంపుకొని నీ స్వధర్మాన్ని వీడి లొంగిపోయి జీవిస్తే దానికంటే మరణమే మేలు తల్లి.
పోసాని కృష్ణమురళి కూడా చేసింది ఏంటంటే కదా తన స్వధర్మాన్ని విడనాడి లొంగిపోయినాడు. అసలు కేవలం కుటుంబంలోని సభ్యుల యొక్క కన్నీరును ఖర్చు కాకుండా ఉండే దానికోసం ఆయన ఒక బాధ్యతగా తీసుకున్నాడో మరొక విధంగా తీసుకున్నాడో కానీ తన మనసుకు విరుద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాలా, ప్రజాపక్షాన గట్టిగా మాట్లాడాలా, న్యాయంగా ఉండాలనుకునే ఆ మనిషి కేవలం ఈ కేసులకు భయపడి వారు బాధిస్తారని భయపడి మనసును చంపుకొని స్వధర్మాన్ని వీడినందుకు ఆయన కేసులు తప్పించుకుంటాలి అనుకున్నాడు. ఈ రోజు కేసు వచ్చింది, ఆయనకు జైలు వచ్చింది, అది పోయింది ఇది పోయింది. దీనివల్ల వచ్చిన లాభం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా బాగా వినండి, మీరందరూ కూడా రాష్ట్రంలో మీ స్వధర్మాన్ని ఎప్పుడే కానీ వినరాడకండి. మీరు నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేయండి. వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మీరు పెట్టుకునే మీటింగ్స్ లో దయచేసి మాట్లాడండి. సరే, రైట్, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు, చట్టాలను మిస్యూజ్ చేస్తూ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం హింసను ప్రేరేపించే విధంగా ఈ అరెస్టులు కొనసాగిస్తున్నారు తప్ప ఇది కక్ష సాధింపు చర్యలే, ఏదంటే అభివృద్ధి విషయం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి అని చెప్పి ఆ హామీల అమలు గురించి ఎక్కడ మాట్లాడతాము అని చెప్పేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ అరెస్టులకు తెరతీసింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు వాదిస్తున్నారు. నమస్తే మేడం, మీకు అందరికీ నమస్కారం. మా ప్రభుత్వంలో అరెస్టులు వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ సాక్ష్యం చెప్పిన వాడిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ నుండి విశాఖపట్నం తీసుకెళ్ళి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి అతనేసిన ఉచ్చులో అతనే పడిపోయి అరెస్ట్ అయ్యాడు. మేమేం అతన్ని ఆ సత్యవర్ధన్ని అతన్ని హైదరాబాద్ తీసుకెళ్ళమని మేమేం చెప్పలేదే, అతను విశాఖపట్నం తీసుకెళ్ళమని చెప్పలేదే. అతనే ఉచ్చు ఒకటి వేశాడు, అందులో ఇరుక్కొని విలవెల్లు ఆడుతున్నాడు. ఇక పోసాని మురళి చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్యల గురించి, మహిళల గురించి ఏం మాట్లాడారో మీరు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగాన్ని చంపించాడంట. ఆయనతో పవన్ కళ్యాణ్ ఎలా చేయగలుగుతాడని చెప్పి ఈయన అడుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు వంగవీటి మోహన్ రంగాన్ని చంపించాడా? అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడేశారు. 30 సంవత్సరాలు నేనే ఉంటాను, ఈ ప్రభుత్వాన్ని నేనే నడుపుతానని జగన్మోహన్ రెడ్డి భ్రమించి చెప్పిన మాటలు విని వీళ్ళు రెచ్చిపోయారు రాష్ట్రంలో. ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. మేము ఎవరిని బలవంతంగా అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టకుండా నోటీసులు ఇస్తున్నాం. కేసులు పెట్టి అచ్చెన్నాయుడిని ఏ రకంగా తెల్లవారుజామున ఎత్తుకొచ్చారు, కొల్లు రవీంద్రని ఎలా ఎత్తుకొచ్చారు, దేవినేని ఉమాని ఎలా ఎత్తుకొచ్చారు, ఇప్పుడున్నటువంటి స్పీకర్ అయ్యన పాత్రని అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఎలా ఎత్తుకొచ్చారు, పట్టాభిని ఏ రకంగా పోలీస్ స్టేషన్లు చెప్పి తల్లి డిగ్రీ చూపించారు, అది అశోక్ బాబు గారిని ఏ రకంగా ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. వాటన్నిటికి ప్రతీకారమే అంటారు. అంకబాబుని జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు చొక్కా కూడా వేసుకోకుండా ఏ రకంగా తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు చూశారు. ప్రజలు చూసి ఈ నియంత్రిత పాలన మనకొద్దు, ఇతను బటన్ నొక్కినా ఏది నొక్కినా సరే ఇలాంటి దౌర్జన్య పాలన వద్దని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా వీళ్ళకి బుద్ధి రాలా. మళ్ళీ అదే తంతు. విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? వంశీ చాలా అందంగా ఉన్నాడంట, చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ కంటే, అందుకు అరెస్ట్ చేశారంట. ఈయన గారు చెప్పేటువంటి మాట మీ టీవీలో రావట్లా. ఇప్పుడు గోరెడ్ల మాధవ్ ఇంటికి వెళ్ళారు పోలీసులు. విజయవాడలో నమోదైన కేసుని అతను అరెస్ట్ చేయడానికి మిగతా టీవీల్లో వస్తుంది.
వేస్తున్నారు. యా ఆ గోవింద మాధవ్ చేస్తుంది ఏదో చూశారుగా మొత్తం బాహ్య ప్రపంచం. ఎస్ వీళ్ళ నీతులు చెప్పేది శ్రీరెడ్డి. ఆమె ఏం మాట్లాడిందో ఆమె చెప్పిందిగా, అయ్యా నన్ను క్షమించండి, నా నోటి దురుసుతో నేను మాట్లాడాను అని చెప్పి వేడుకుందిగా. వాడొకడు ఉండేవాడు అమెరికాలో, పంచ ప్రభాకర్ అని. వాడెలా మాట్లాడాడు చూశారుగా. రఫీ గారు ఇప్పటి వరకు రఫీ గారు శివప్రసాద్ గారు మాట్లాడింది ఒక మాట, యా మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైనా వైసీపీ నాయకుల భార్యలు కానీ వాళ్ళ కూతురులు కానీ వాళ్ళ తల్లులు కానీ ఏమైనా ఎప్పుడైనా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి చరిత్ర ఉందా? నిండు అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద వీళ్ళందరూ ఏం మాట్లాడారో మొత్తం ప్రపంచం చూసింది కదా. దాన్ని చూసి నవ్వుకుంది ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు వేస్తున్నారు మీ దాంట్లో ఎంపీ మాధవ్ గురించి. యా అతను చేసే నిర్వాహకం ఏంటి? కొడాలి నాని ఏ రకంగా మాట్లాడేవాడో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఏనాడైనా వారించాడా? జగన్మోహన్ రెడ్డి సంతోషించేవాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి జోగి రమేష్ ని తెలిసి శభాష్ నువ్వు బాగా చేసావని మంత్రి పదవి ఇచ్చాడు. ఇలాగా డ్రైవర్ ని, ఒక దళిత డ్రైవర్ ని నేనే చంపా, అది మీ ఇంటికి తీసుకొచ్చా, నువ్వు కూర్చుకుంటావో కాల్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయినటువంటి ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని అమ్మటేసుకొని అతను సోమరుడని, అతను గొప్పవాడని రాజమండ్రిలో, కోకవరంలో అన్ని చోట్ల చెప్పాడు కదా, చూశాం కదా. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగిన పాపానికి కాళ్ళు చేతులు కట్టేసి రోడ్డు మీద ఏ రకంగా హింసించారో ప్రపంచం చూస్తుందిగా. రఫీ గారు నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం వినండి. శివప్రసాద్ గారు ఒక్క మాట, రాజమండ్రిలో ఇసుక లారీలు అన్యాయంగా తోలుకుపోతున్నారని చెప్పిన ఒక దళిత కుర్రవాడు వరప్రసాద్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి శిరోమండలం చేసి రాష్ట్రపతి ఉత్తరం రాసిన చర్యలు తీసుకోకుండా ఉన్నది ఎవరు? రాష్ట్రం చూసింది కదా. వీళ్ళ ఇవాళ నీతులు చెప్పేది, వీళ్ళ ఇవాళ మాట్లాడేది. ఆ రోజా ఏం మాట్లాడేదో చూశారుగా మీరు. వీళ్ళు చేసిన దోపిడీలు, అడవుల్నే ఆక్రమించుకొని అడవుల్లోనే ఇళ్ళు కట్టేసి కొండలే తొలిచేసి ప్రభుత్వ సొమ్ముతో రాజమహల్లు కట్టి రిషికొండలో ఏ రకంగా వీళ్ళు రాజ్యాన్ని నడిపారో ప్రజలు చూశారు కదా. ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు, ఆత్మవంచన లేదు. ఈవీఎం పగలగొట్టిన వాడిని దగ్గరికి వెళ్ళి పలకరించి ఈవీఎం పగలగొడతాం కరెక్టే, తప్పేం కాదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళ పాపాలు పండిని ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు ఒక 60 కేసుల్లో. అందులో ఏం సందేహం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ అండి రఫీ గారు, మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రజానికి ఎదురు చూస్తుందంటారా? అందులో భాగంగానే ఆధారాలు సేకరించి ఈ 8 నెలల్లో ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. రైట్ రోజా గారు. రైట్ అండి రఫీ గారు, మళ్ళీ మాట్లాడతాను. సో మనతో జాయిన్ అయ్యారు రమేష్ గారు, కార్పొరేటర్, ఒంగోలు కార్పొరేషన్ జనసేన పార్టీ నాయకులు. నమస్కారం రమేష్ గారు. నమస్తే మేడం. రమేష్ గారు, ఎవరు కూడా తక్కువ కాదు భాషని ఉపయోగించడంలో. ఒకళ్ళని మించి ఒకళ్ళపై ఒకళ్ళు ఈ రకంగా కామెంట్స్, వ్యక్తిగత దూషణలకు సైతం దిగినటువంటి సందర్భాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేది అందరిది ఒకటే తీరు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా
మేము ఎప్పుడు కూడా నే- వాళ్ళలాగా శివప్రసాద్ గారి కామెంట్ నేను రిపీట్ చేశాను. ఒక్క నిమిషం. మా పార్టీ నాయకుడు ఒప్పుకోడు అలా మాట్లాడితే. రఫీ గారు, దిస్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. లిసన్ ప్లీజ్. ఒక్క నిమిషం రఫీ గారు వినండి. మాట్లాడదు. రఫీ గారు, గుడివాడలో This is బట్టలు not కొనేసి my own కొత్త statement. కొత్తగారా ఊరేగిస్తానని చెప్పి లోకేష్ అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఒక్క నిమిషం రఫీ గారు, లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం అండి. చేసి కొడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు రమేష్ గారు ప్లీజ్ రెస్పాండ్. పవన్ కళ్యాణ్ చెప్తూ కొత్త అని చెప్పి మాట్లాడినది కరెక్ట్ గా సో ఒక్క నిమిషం అండి రఫీ గారు, శివప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మిగతా గెస్ట్లు ఉన్నారండి, దయచేసి వినండి. మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాలి. సో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళపైన మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు, లేకపోతే రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి అప్పుడు నాడు చేసిన వాటికి నేడు మీరు తీర్చుకుంటుంటే, నేడు మీరు చేస్తున్న దానికి మేము రేపు ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి శివప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు రమేష్ గారు? అందరికీ నమస్కారం మేడం, ప్యానల్ ఉన్న సభ్యులందరికీ, రాజేష్కి కూడా. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది అరెస్టులు, అక్రమ అరెస్టులు అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకొని శాసనసభలో పంపిస్తే శాసనసభలో చేయాల్సిన పని ఏంది మేడం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు యువతకు ఏం కావాలని దాని గురించి శాసనసభ చట్టసభలో పంపించారు అందరు కలిసి ఓట్లేసి. చట్టసభలకు పోయిన ఎమ్మెల్యేలు వాక్చాతుర్యం ఎలా ఉంది మేడం? ఒక నిండు సభలో ప్రజా సమస్యలు తీర్చే దేవాలయం లాంటిది మనకి, శాసనసభ అయినా, అసెంబ్లీ అయినా సరే, పార్లమెంట్ అయినా సరే. అదే దేవాలయంలో ఇవాళ భూమి మీద ఉన్న ప్రతి ఆడవాళ్ళంటే మన దేవత సమానం. ఎందుకంటే ఒక జన్మనిచ్చిన ఒక బిడ్డకి జన్మించే ఆడది దేవత సమానం నాకు తెలిసినంత సరే ఆడవాళ్ళు. అలాంటి ఆడవాళ్ళకు నిండు సభలు అవమానించే పరిస్థితి విధంగా వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని, పసి పిల్లలను కూడా వాళ్ళ యొక్క నోటితోటి పసిపిల్లలను కూడా అనరాని మాటలు కూడా అని ఇంతమందిని ఒక రాజకీయ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు మనమైతే నా చరిత్రలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు కూడా ఒక నిండు సభలు ఆడవాళ్ళని అవమానించడం కానీ, ఇప్పుడు రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోలీసు అమరవీర దినోత్సవ సందర్భంగా ఒక స్టేజీ మీద ఒక ఆడవాళ్ళ గురించి మాట్లాడడం అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కదా, దేశ చరిత్రలు ఎక్కడా ఎట్లాంటి మాటలు మాట్లాడు. అలాగే వాళ్ళు వాక్చేత రాష్ట్రం భూమి ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కానీ ఆ వాక్ స్వాతంత్రం ఎలా ఉండాలి? ఆడవాళ్ళని అవమానించే పదంగా కాదు. మన రాజ్యసభ చట్టసభలో ఉన్నాం, ప్రజలు మనం ఎన్నుకొని చట్టసభలు పంపించారు, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాలి. అంతేగాని ఇలాగ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాటే కదా. కొడాలి నాని గారు దేవతల దేవుళ్ళ మీద గుడి మీద మాట్లాడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. ఆ రోజు దాదాపు 120 మంది 120 మంది దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. అక్రమ అరెస్టులు కాదు మేడం ఇది. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టం తన పని చేసుకెళ్తానని చెప్పాడు. ఒక డైలాగ్ గుర్తుందో లేదు, చట్టం తన పని చేసుకెళ్తుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి, ఇళ్లలో వాళ్ళు మాట్లాడి, రాజ్యసభలు చట్టసభల్లో రాజకీయ వ్యవస్థలో ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు మేడం? పరిస్థితి ఇంట్లో వాళ్ళు అసలు పర్సనల్, ఇంట్లో అనేది పర్సనల్. నీకు రాజకీయ విధానం గురించి మాట్లాడి ఏమైనా ఉంటే రాజకీయ విధానం గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా సరే రాజకీయ విధానం గురించి మాట్లాడుతున్నావు. ఇది చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఇక్కడ దారుణం జరుగుతుంది, అయితే జరుగుతుందని మాట్లాడుతున్నావు తప్పితే ఎవరు కూడా ఒక్కరోజు ఇంతవరకు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ ఎవరు వాళ్ళ ఇళ్ళ పర్సనల్ గురించి ఒక్కరు కూడా మాట్లాడారు. ఇప్పటికి కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. మొన్న సభలో కూడా మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఇలాగా మాట్లాడితే కుదరదు, మీరు అలా మాట్లాడదని కూడా ఆ ప్రెసిడెంట్ 160 మంది ఎమ్మెల్యేలకి మనం చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా. ఇలా పద్ధతి కాదు. గతంలో మాట్లాడేటట్టు వాళ్ళు ఈ రోజు 150 సీట్ నుంచి 11 సీట్లు కూర్చోబెట్టారు. అదే అందుకని ఇట్లాంటి సభల్లో ఇట్లాంటి మాట్లాడద్దు. ఎవరు నోరు జాదు. మొన్న కూడా మా 21 మంది ఎమ్మెల్యే కూర్చోబెట్టి మంగళ పార్టీస్ లో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా నోరు జారద్దు, విధానం మీద మాట్లాడండి, ఖచ్చితంగా మాట్లాడండి అని నిదానం చేశారు. ఎవరు కూడా మాట్లాడద్దని. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన నోట్లో మాట్లాడారు కాబట్టి ఈ రోజు అరెస్ట్ చేస్తున్న తప్పితే అది ఎవరు చేపిస్తుంది? ప్రభుత్వం చేపిస్తుంది కాదు. వాళ్ళ నోటి మాట్లాడే వీడియోలన్నీ విన్నా కదా, మనం అందరూ చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం మాట్లాడారు విన్నారు కదా, మీకు కూడా తెలుసు కదా, ఒక్కరు ఏం మాట్లాడారు తెలుసు కదా. రమేష్ గారు, అయితే అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రత్యర్థుల అకౌంట్స్ సెటిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ పైన అరెస్టులు చేయించడం ఇలాంటిది. మరి అంటే ఇది ఎన్ని అపోహలు మేడం. వాళ్ళు నిజంగా తప్పు చేశారు లేదని మీరు చెప్పండి. అందరు మాట్లాడి ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు చేసి తప్పులు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా మాట్లాడారు వాళ్ళు.
ఒక రాజకీయ వ్యవస్థలో ఇట్లాంటి మాట కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు. ఈ దేశ చరిత్రలు ఎక్కడ లేదు ఇంతవరకు. మన ఆంధ్ర రాష్ట్ర గత 5 సంవత్సరాల్లో ప్రతి ఎమ్మెల్యే మాట దేశ చరిత్ర ఎప్పుడో విన్నారు మేడం? మీ అనుభవంతో నాకు తెలియదు. మీరు విన్నారు ఒకసారి ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడటం? పర్సనల్ విషయం తీసుకొచ్చి అసెంబ్లీలో మాట ఎక్కడైనా ఉందా? ప్రతి స్టేజీ మీద జగన్మోహన్ రెడ్డి గారు పవన్ గురించి మాట్లాడటమే. అసలు పవన్ కళ్యాణ్ గారు విధానం మాట్లాడుతున్నారు. ఏ రోజన్నా ఈ 5-10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఏ రోజు స్టేజ్ మీద పర్సనల్ గా మాట్లాడారా? ఆయన విధి విధానాల మీద మాట్లాడదాం తప్పితే ఏ రోజైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒక్క రోజున మాట్లాడారు? చెప్పండి మేడం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే ఒక్కరైనా మాట్లాడారా? విధానం మీద మాట్లాడుతుంటే, విధానాలు వదిలేసి పర్సనల్ గా మాట్లాడుకుంటూ పోతుంటే ఇది తప్పు కదా మేడం. ఇవాళ ఒక మహిళ, ఒక ఆడపడుచు ఇంట్లో ఉండి బయటికి రా ఆడపడుచు మీద పబ్లిక్ గా మాట్లాడుతుంటే ఎంత బాధ ఉంటుంది, ఎంత ఓర్చుకోరున్నారు తెలుసు జనాలు. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ అట్లా చేశారు కాబట్టి 150 సీట్లు 11 సీట్లు కూర్చోబెట్టి కూటమి ప్రభుత్వానికి అధికారులు చేపట్టారు. కానీ ఇది మీరు చెప్పినట్టు అక్రమ అరెస్టులు కాదు, ఇట్లాంటి ఏం లేదు. వాళ్ళు చేసే తప్పు కాబట్టి శిక్ష అనిపిస్తుంది అంతే. చట్టం దాని పని చేసుకెళ్తుందని చెప్పండి. రైట్ అండి. ఓకే, శేషు గారితో మాట్లాడదాం. స్పెషల్ డిబేట్ ప్రముఖ విశ్లేషకులు శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, ఇప్పటి వరకు వైసీపీ అలాగే జనసేన టీడీపీ నేతల వెర్షన్స్ విన్నారు కదా. అసలు వైసీపీ నేతలు చేసినటువంటి మితిమీరిన వ్యాఖ్యలకు ఈ రోజు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు అని ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. కాదు, ఇది కక్షపూరితమైనటువంటి చర్యలు, అక్రమ అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ అనేది వైసీపీ నేతల వాదన. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విమర్శలు అన్ని హద్దులను చెరిపేసినట్లుగానే కనపడుతుంది. గత 5 సంవత్సరాల్లో రాజకీయ విమర్శలు అదుపు తప్పితే ఇప్పుడు ఈ 9 నెలల్లో ఆ రాజకీయ విమర్శలు ఇంకొంచెం పరాకాష్ఠకు చేర్చారు. ఎవరు తీసిపోనటువంటి రాజకీయాలే 3 పార్టీలు అక్కడ చేస్తున్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. విమర్శ ఎప్పుడైనా ఎలా ఉండాలి అంటే ఒక విధానపరమైనటువంటి విమర్శ ఉండాలి, అంశాలపైన విమర్శలు ఉండాలి, ప్రభుత్వ విధానాలపైన విమర్శలు ఉండాలి. అట్లా కాకుండా రాజకీయాలలో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, హద్దులు దాటినటువంటి విమర్శలు, లక్ష్మణ రేఖ దాటినటువంటి విమర్శలు వాంఛనీయం కాదు. దానికి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో ఫలితం అనుభవిస్తారు అని చెప్పడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అరెస్టుల పరంపర కూడా ఒక ఉదాహరణగా చెప్పాలి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక బలమైన యువ నాయకత్వం ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఇంత బలంగా లేదు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూత్ లీడర్షిప్ వాళ్ళకి దొరికింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి రూపంలో, రెండోది పవన్ కళ్యాణ్ రూపంలో, మూడోది లోకేష్ రూపంలో. ఒక 3 యువ నాయకులు కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రము ఇన్నోవేటివ్ గురించి, రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల గురించి కాకుండా నిత్యము రాజకీయాలు, రాజకీయ విమర్శలతోటి పూర్తిగా మునిగి తేలుతున్నట్లుగానే మాకైతే కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మన చర్చ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న విమర్శ ఏంటి అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటటువంటి విమర్శలు చేస్తుంటే 2019 నుంచి 24 వరకు అదే టీడీపీ చేసినటువంటి విమర్శ ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అనేటటువంటి విమర్శలు చేశారు. అంటే అప్పుడు జరిగిన విమర్శలు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శలు కానీ ఫంక్తు రాజకీయ కోణంలో జరుగుతున్నది, రాజకీయాల కోసమే జరుగుతున్నది, రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. 2 విభజిత రాష్ట్రాలు, ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్ లోను 2 విభజిత రాష్ట్రాలు ఒక గ్రేట్ గా దేశంలోనే గొప్ప స్థాయిలో అభివృద్ధి చెందాల్సినటువంటి దగ్గర మీరు తెలంగాణ రాజకీయాల ఒక విధంగా కొంత హుందాతనంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ హుందాతనం ఎక్కడా కనపడట్లేదు. ఏ పార్టీ దగ్గర కూడా ఆ మెయింటెనెన్స్, ఆ హుందాతనము అది కనపడటం లేదనేది వాస్తవంగా మనం ఒప్పుకొని తినాల్సినటువంటి అంశం. ఇక ఇప్పుడు వస్తున్నటువంటిది ఏంటి అని అంటే రఫీ గారు మీరు మాట్లాడారు, నేను చాలా నిదానంగా విన్నాను. నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి, మీరు చాలా చెప్పొచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టుల పరంపర అక్కడ అది నందిగం సురేష్ అరెస్టు నుండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు నుండి, తర్వాత వల్లభనేని వంశీ అరెస్ట్ నుండి, నిన్న జరిగినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్టు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇంకొన్ని అరెస్టులు జరుగుతాయి అనేది. అయితే దీంట్లో ఒకప్పుడు ఈ సంస్కృతి తమిళనాడు రాజకీయాల్లో బాగా కనపడేది.
జయలలిత వర్సెస్ కరుణానిధి ఉన్నప్పుడు వెండిక్టో పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు అనేది తమిళనాడులోనే కనపడేది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కనపడదు మనకి. కానీ ఆ జాడ్యము అది ఆంధ్రప్రదేశ్ కి పాకినట్టుగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మేజర్ గా మనకి వెండిక్టో పాలిటిక్స్, రాజకీయ ప్రతీకారాలు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలా. అప్పుడు జరిగినటువంటి అరెస్టులు గాని, ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టుల్లో గాని పొలిటికల్ మోటివేషన్ ఎక్కువగా కనపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం అందరం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశమే. ఇక ఈ అరెస్టులలో రాజకీయ కోణం ఎంత, ఎవరు కరెక్ట్ ఎవరు అని అంటే, ఒక్కొక్క పార్టీ వాళ్ళ వెర్షన్ లో మేమే కరెక్ట్, మేమే గొప్పవాళ్ళం అనేటటువంటి ఒక ఉవాచను మన ముందు పెడుతున్నటువంటి సందర్భంలో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే, నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంటాను. ఒక సందర్భంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ గారిని బహిరంగంగా చాలా చాలా నీచాతినీచంగా నా కొడక అని జగన్ రెడ్డిని తిడుతూ విజయమ్మ గారిని తిట్టినటువంటి సందర్భం ఉంది. అది చాలా వివాదాస్పదమైంది. అదే కోణంలో అదే రకమైనటువంటి విమర్శలు వల్లభనేని వంశీ గారు కూడా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారు. అది సభలో మాట్లాడారా లేకపోతే బయట మాట్లాడారా అనేది మొత్తానికి మాట్లాడారు. అంటే ఆ రెండు విమర్శల్లో జరిగినటువంటిది ఒకే కోణంలో ఒకే అంశంలో స్త్రీలను కించపరిచి మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూసాం. బట్ వల్లభనేని వంశీ భువనేశ్వరి గారిని విమర్శించినందుకు అరెస్ట్ అయ్యారా, సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ అయ్యారా? వల్లభనేని వంశీ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక 5-4 సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మిగతా 14 నుండి 15 సంవత్సరాలు టీడీపీలో ఉన్నారు. ఇవాళ వల్లభనేని వంశీ పైన సిట్టు వేశారు. వల్లభనేని వంశీ అరాచకాల పైన సిట్టు వేశారు. అంటే వల్లభనేని వంశీ ఒకవేళ అరాచకవాది అయితే తన్ని పెంచి పోషించింది ఎవరు అనేటటువంటి ప్రశ్న మన ముందుకి వస్తుంది. ఇదొక పాయింట్, ఇదొక అంశం. నిజంగా స్త్రీల గురించి విమర్శ చేస్తున్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా చేయాలి. మన తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక 2 మహిళా ఎమ్మెల్యేల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా పెద్ద వివాదాస్పదం అయిపోయింది. అందుకని స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా సంయమనంగా మాట్లాడాల్సినటువంటి సందర్భంలో అలవోకగా మాట్లాడేస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. పోసాని కృష్ణమురళి కూడా అనేక సందర్భాల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ లో ఉండి కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు స్త్రీల ప్రస్తావన, రాజకీయ విమర్శలు ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కానీ స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ కోణంలోనే వాళ్ళ ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగిందా అనేది మనం చూడాలి. రెండోది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే నేను చూశానండి, చాలా మండల్లో జరిగిన ఒక విచిత్రమైనటువంటి అనుభవం నాకు చాలా నవ్వు తెప్పించింది. ఏంటి అనంటే, మా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లోను ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత 10 విశ్వవిద్యాలయాలకు గత ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు 6 నెలలు ఉన్నారు. వాళ్ళని కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనలేదు. వాళ్ళ టెన్యూర్ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో 19 నుంచి 20 విశ్వవిద్యాలయాలకి నేను యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చెప్తున్నాను. ఒక 20 విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు వాళ్ళు ఏ కోణంలోనైనా అపాయింట్ అయి ఉండొచ్చు గత ప్రభుత్వంలో. కానీ వాళ్ళ ఆఫీసర్స్ కు వెళ్ళి ఒక పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు రాజీనామా చేసేదాకా పట్టుబట్టి బెదిరించి రాజీనామాలు చేసినటువంటి సందర్భం ఉంటే ఫ్లోర్ లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, మాకు అట్లాంటిది జరగలేదని. కానీ మొత్తం మీడియా మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసాం. అంటే వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కూడా ఇట్లాంటి వాటిని కూడా మనం ఆహ్వానించదగినటువంటి పరిణామం ఉంటుందా? మూడవది నేను చెప్పే ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం ఎవరిది నడుస్తుంది? ఒక విధంగా చెప్తాను నేను, తాడిపత్రి లాంటి నియోజకవర్గంలో 9 నెలలుగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అడుగు పెట్టలేకపోతున్నాడు. అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో అట్లుండదండి. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దుర్మార్గుడైనా వెళ్ళొచ్చు, అతని పైన కేసులు ఉంటే జైల్లో పెట్టొచ్చు, ప్రభుత్వం శిక్షించవచ్చు, చట్టం శిక్షించవచ్చు. కానీ ఒక పార్టీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ ఇలాకాలో పెద్దారెడ్డి లాంటి వాడు, ఒక పెద్దారెడ్డి దుర్మార్గుడే కావచ్చు, లేకపోతే పెద్దారెడ్డి అసాంఘిక శక్తే కావచ్చు, కానీ ఒక గెలిచినటువంటి ఎమ్మెల్యే, పబ్లిక్ లో ఒక 70-80 వేల ఓట్లు వచ్చినటువంటి ఎమ్మెల్యే తన తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వట్లు ఇస్తాను. అంటే ఇది ఏ రాజ్యాంగం కిందకి వస్తుంది? అంబేద్కర్ రాజ్యాంగం కిందకైతే రాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇట్లాంటి విషయాలు చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాలు ఉంటాయి.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరాచకాలు జరగలేదా? జరిగాయి. కానీ అప్పుడు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా చేస్తామంటే ఇక తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటి అనేది ఒక ప్రశ్న ప్రజల ముందుకు వస్తుంది. ఇప్పుడు మనం అంటున్నాం కదా, వాళ్ళ కాలంలో సరైనటువంటి పాలన జరగలేదు, రాజ్యాంగబద్ధ పాలన జరగలేదు కాబట్టి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. మరి మనమైనా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇవ్వాలి కదా. ఎక్కడ జరుగుతుంది రాజ్యాంగబద్ధమైన పాలన? ఇవాళ వంశీ పైన పెట్టిన కేసు ఏంటది? తర్వాత నందిగం సురేష్ ని అరెస్ట్ చేసేటప్పుడు పెట్టిన కేసులు ఏంటి? తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో ఉంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఏంటి? అంటే ఓ రకమైనటువంటి వెండిక్టా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయనేటటువంటి విషయం చెప్పడానికి అనేక రకాలు. హైకోర్టు కూడా జోక్యం చేసుకొని మా ఆదేశాలను ఈ ప్రభుత్వం పాటించటం లేదు అని చెప్పేసినటువంటి స్థాయికి వెళ్ళింది. గతంలో అదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు హైకోర్టు చేసింది, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంది. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చెయ్యొద్దనే కదా. బట్ అదే రకమైనటువంటి పాలన ఇప్పుడు మేము చేస్తాము అని అంటే ఎలా కుదురుతుంది అనేటటువంటి ప్రశ్నలు వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అరే ఒరే బోషిడికే అనేటటువంటి పదాల నుండి దిగలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రెస్ లో పట్టాభి బోషిడికే అని తిట్టాడు. ఇప్పటికి కూడా ఒక చిన్న స్థాయి నాయకుడు ఒక యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇస్తూ, సో ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఇలాంటి భాషని వాడటం అనేది కరెక్ట్ కాదు. రైట్ అండి, ఓకే, రైట్. బట్ వాడుతున్న పదాలు ఏంటి, భాష ఏంటి అనేది. ఓకే, రైట్ అండి శేషు గారు, రైట్ అండి. ఓకే, శివప్రసాద్ గారు. అమ్మా, యా, విశ్లేషకుల పేరు, ఆయన పేరేం పేరమ్మా? శేషు గారు. శేషు గారు ఏమ్మా? శేషు గారు. శేషన్న చెప్పిన ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి, జనసేనకు ముగ్గురికి గడ్డి పెట్టినాడు. ఇక మర్యాదస్తులమైతే కనుక మనం ఆ గడ్డి తిన్న తర్వాత మర్యాద తెచ్చుకొని పద్ధతి ప్రకారం ఉండి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలి. నేను ఆయన యొక్క విశ్లేషణను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను, స్వీకరిస్తాను. 3 పార్టీలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం, 3 పార్టీలు తప్పు చేయడం అన్ని జరిగినాయని ఆయన చెప్పిన విధానాన్ని నేను పూర్తిగా ఒక పార్టీ మాజీ ఎమ్మెల్యేగా నేను అంగీకరిస్తాను. అదే విధంగా ఆయన అన్ని బాగా చాలా క్లియర్ గా చెప్పినాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకైతే అది అన్యాయమైన మాటలు అని చెప్పి షర్మిల, మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలమ్మను పట్టుకొని ప్రభాస్ అక్రమ సంబంధాన్ని అంటగట్టినారు. బాలకృష్ణ గారేమో ఆడది కనపరిస్తే ముద్దైన పెట్టాలా, కడుపు ఏం చేయాలా అని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ గారేమో మెటుతో కొడతా వైసీపీ ఎమ్మెల్యే నా కొడుకులు 159 అని చెప్పి అన్నాడు. ఇవన్నీ అందరం వింటున్నాము. ఇట్లాంటివన్నీ అందరికీ ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇటువంటి మాటలు మాట్లాడకుండా, కక్షాదింపు చర్యలు చేయకుండా, ప్రజలకు మేలు కలిగే విధంగా మనం గౌరవప్రదమైనటువంటి పద్ధతుల్లో భాషను ఉపయోగించి, తెలుగు భాష ఎంతో చక్కనిది. సో రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుందంటారా? రియలైజ్ అవుతారా? ఇక పైన రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి రియలైజ్ కావాలి. ఎందుకంటే భువనేశ్వర్ గారు బాధపడినప్పుడు నేను ఒక మాట చెప్పిన, తల్లి మేము అధికారంలో ఉండి, తల్లి ఎవరు ఏం మాట్లాడినా గానీ నువ్వు శోకించడం మంచిది కాదు, మాకు బాధ కలుగుతుంది, మా తల్లితో సమానము, మా కన్నీళ్లతో నీ పాదాలు గడుగుతానా తల్లి, క్షమించుదని చెప్పిన నేను ఆనాడు మేము అధికారంలో ఉండి. భువనేశ్వరి గారు మాకు తల్లితో సమానం, ఒక స్త్రీ. ఆమె చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి, చాలా రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య, మా ప్రత్యర్థి యొక్క భార్య. మేము ఆమెను ఎంతో గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి బాధపడద్దమ్మా, మా కన్నీళ్లతో నీ కాళ్ళు గడుగుతాం తల్లి అని చెప్పి ఆ రోజు చెప్పినాము. మాకు గౌరవం ఉంది తల్లి. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో మాట్లాడే దాన్ని పట్టుకొని అందరినీ ఆ గాడి కట్టేయడం మంచిది కాదు. ఆయన విశ్లేషకుడు ఆయన చెప్పినట్టు పద్ధతైన మాటలు చెప్పినాడు. మనం ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని పద్ధతి ప్రకారం ఉండి ప్రజల కోసం మేలు చేసే కార్యక్రాలు అవి గౌరవంగా మాట్లాడి గౌరవంగా పరస్పరం ఒకరిని గౌరవించుకుంటే మంచిది. ప్రజలకు ఉపయోగపడాలి. మీరు చాలా సంస్కారంతో భువనమ్మ కాళ్ళు కడుగుతానని చెప్పారు. మరి అదే మీ పార్టీ 11 సీట్లకు మాకు పరిమితం చేసినా బుద్ధి రాలే అంటున్నాడు. 23 సీట్లకు మీకు పరిమితం చేసినాడు, మీకు బుద్ధి వచ్చింది అని నేను అడిగితే, లేకుంటే 23 సీట్లతో వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఇంట్లో మూల కూర్చున్నారా, గెలిచలేదా? 11 సీట్లతో వచ్చినప్పుడు మేము గెలిచామా? ఇవన్నీ వాదనలు, పనికిరాని సంభాషణ. ఇది కాదు. ఆయన విశ్లేషణ చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తూ మాట్లాడదలుచుకోలేదు ఇంకా. రైట్ అండి. రఫీ గారు. ఇప్పుడు శేషు గారు హైదరాబాద్ లో ఉంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పోలీస్ రాజ్యం ఒక ధర్నా చేయడానికి అవకాశం లేదు, ఓ ప్రదర్శన చేయడానికి అవకాశం లేదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైల్లో పెట్టడం, ఓ ప్రదర్శన చేస్తానంటే
హౌస్ అరెస్టులు చేయటం ఇవన్నీ జరిగినాయి. ఆయనకి తెలియదు అనుకుంటా. హైదరాబాద్ లో ఉన్నాడు. రాజమల్లు గారు బాగా ఆయన్ని మెచ్చుకుంటున్నారంటే ఆయనకి బహుశా ఒక వైసీపీ కండువా కూడా ఇస్తే ఆయన కప్పుకొని ఇంకా బాగా మాట్లాడతాడేమో అనిపించింది నాకు. పంపండి 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 అడ్రస్ పంపుతాను, పంపండి. మీరు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం రాజమౌళి గారు, ఒక్క నిమిషం అండి అని మాట్లాడిద్దాం. రఫీ గారు, మాట్లాడేటప్పుడు నేను రఫీ గారు మాట్లాడండి. జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి మొన్న జైలు దగ్గర వినవయ్య మొన్న జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానన్నాడు. అది నీకు తెలీదు. వైసీపీ కండువా వేసుకోవయ్యా. రైట్, నీకు సన్మానం చేస్తారు. కండువా వేసుకొని పోటీ చేస్తే హైదరాబాద్ లో వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండు. 2 times ఎమ్మెల్యేగా పోటీ చేసినా నువ్వు చేసినావు లేదో? 2 times ఎమ్మెల్యేగా పోటీ చేసినా నువ్వు చేసినావు లేదో? నువ్వు వైసీపీ నాయకుడుగా మాట్లాడుతున్నావు. రాజమౌళి గారు చాలా సంతోషిస్తున్నాడు. చాలా సంతోషించి ఒక వైసీపీ కండువా వేసుకో. ఎందుకు విశ్లేషకుడు రూపం? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని కాల్చి చంపుతాడన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? పక్కలోడు చేసి కొడతాడన్నప్పుడు నీకు తెలీదా? ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది నీకు తెలీదా? రఫీ గారు, కన్ఫైన్ టు ద టాపిక్ అండి ప్లీజ్. ఒక్క నిమిషం రఫీ గారు, వైసీపీ కండువా వేసుకొని మాట్లాడు. ఇద్దరు ఒక్క నిమిషం అండి, లెట్ us confine to the topic ప్లీజ్. రఫీ గారు, టాపిక్ మాట్లాడదాం. ఈ ముసుగు ఎందుకు? విశ్లేషణ ఒక్క నిమిషం అండి రఫీ గారు, దయచేసి టాపిక్ మాట్లాడదామండి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి లెక్క తేలుస్తామని అంటున్నారు. అది కాదు, మా రాష్ట్రంలో నియంత్రిత ఉందా? మా రాష్ట్రంలో అభివృద్ధి లేదా? మేము రైల్వే జోన్ తీసుకురాలేదా? కర్నూలుకి హైకోర్టు పెట్టి ఇవ్వలేదా? రాజధాని కట్టట్లేదా? పోలవరం నిర్మాణం సాగట్లేదా? రోడ్లు వేయలేదా? 90% రోడ్లు వేసాము. కంపెనీలు తెస్తున్నాము. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తున్నాము. ఇవన్నీ కనిపించకుండా కక్ష సాధింపు రాజకీయాలే చేస్తున్నాము ఈ రాష్ట్రంలో. హైదరాబాద్ లో కూర్చొని ఏదో జరిగిపోతుంది, గుర్రాన్ని గాడిదని ఒకటేం చెప్తే ఆయన చెప్పటం, ఈయన మెచ్చుకొని ఆయన నొచ్చుకోవటం, ఇవన్నీ ఎందుకంటే ఒక్క నిమిషం రఫీ గారు, ఫైనల్ గా రఫీ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వచ్చి చూడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, రఫీ గారు ప్రజలు ఏ రకమైన స్వేచ్ఛని అనుభవిస్తున్నారో ఈ రాష్ట్రంలో వచ్చి చూడు. హైదరాబాద్ లో ఉండి మాట్లాడటం కాదు. రఫీ గారు ఒక్కటే క్వశ్చన్ అండి, ఫైనల్ గా ఒక్క నిమిషం వినండి దయచేసి. మాట్లాడు, వదిలేయండి కండువా గురించి దయచేసి. రఫీ గారు వినండి ఒక్క నిమిషం. ఒకటి ఫైనల్ క్వశ్చన్. రెడ్ బుక్ అనేది జగన్ చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి అని కదా అన్నారు. అదే నిజమైతే జగన్ చేసిన తప్పులు సరిదిద్దడానికి రెడ్ బుక్ చెప్పామని చెప్పడానికి మీరు వినలేదేమో. జగన్ హయాంలో జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు దాంట్లో రాసుకున్నామని చెప్పి పదే చెప్పాం. రెడ్ బుక్ ప్రకారంగా అలా అయితే ఒక్క నిమిషం రఫీ గారు మరి ఒక్క నిమిషం అండి. చెప్పండి అయ్యా వీళ్ళు రెడ్ బుక్ ప్రకారంగా కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చెప్పుద్ది. రఫీ గారు అదే నిజమైతే ఒక్క నిమిషం ఒకవేళ అదే కేసులు పెడుతున్నారా అని తెలుస్తుంది. మేము డైరీ రాసుకున్నాం. ఒక్కొక్కటి ఒక లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే మరి ఒక్క నిమిషం రఫీ గారు మరి జీవీ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి వాళ్ళ పేర్లు రాసుకున్నాం.
మర్చిపోతామని. రఫీ గారు అది 2 అంటే మరి అదే నిజమైతే మరి జీవి ఒక్క నిమిషం అండి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఒక్క నిమిషం వినండి ప్లీజ్ దయచేసి. రఫీ గారు హైకోర్టులో తీర్లేయండి, వీళ్ళు రెడ్ బుక్ ప్రకారంగా కేసులు పెడుతున్నారని చెప్పి హైకోర్టును అడగండి. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ రాచమల్లు గారు, శేషు గారు, రమేష్ గారు, రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వైసీపీ లీడర్లది స్వయంకృతాపరాధమా, చంద్రబాబు సర్కార్ కావాలని టార్గెట్ చేసిందా, అధికారం మారితే ప్రత్యర్థులపై కేసులేనా, పోలీసుల్ని ప్రయోగించి రాజకీయాలు చేస్తున్నారా, ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. మరి ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.